కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు గత నెల 27న పోలింగ్ జరిగింది. నిన్నటి నుండి మార్చి 3వ తారీఖు నుండి కూడా పట్టభద్రులు మరియు టీచర్స్ ఎమ్మెల్సీల ఓట్ల లెక్కింపు అనేది జరిగింది. గత రాత్రి 10 గంటలకు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి కుమరయ్య అని గెలుపొందారని చెప్పేసి మనకు గత రాత్రి ఫలితాలు వచ్చాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది పోలింగ్ అనేది ఇంకా లెక్కించడం జరుగుతుంది. 24 గంటలు జరిగినా కూడా మొదటి విడత కూడా ఫలితాలు రాకపోవడం అనేది చాలా జనం అంతా ఆశ్చర్యపోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా చూసుకున్నట్లయితే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్పై చర్చ అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం మనం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం వద్ద ఉన్నాం. వీళ్ళంతా ఉదయం నుంచి కూడా ఇదే చర్చపై చర్చించుకుంటున్నారు. ఏ అభ్యర్థి గెలుస్తారు ఏంది అనే ఒక చర్చ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అసలు వీళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చూడండి, మొత్తం ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లు అనేవి 3,50,000 పై వరకు ఉన్నాయి. కానీ పోలింగ్ శాతం అనేది తక్కువై 2,50,000 పై వరకే పోలింగ్ అయింది. అంటే పట్టభద్రులే ఈ విధంగా పోలింగ్ చేస్తే సామాన్యంగా ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఎందుకు పోలింగ్ జరగలేదని? అవేర్నెస్ లేకపోవడం. లాస్ట్ అంతకుముందు జరిగిన ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ఇప్పటికీ నమోదు శాతము ఎక్కువ అయింది, కానీ అవేర్నెస్ లేదు. ఆఫీసర్స్ కానీ లేకపోతే మనకు ఆ జిల్లా భాషన కలెక్టర్ గారు కానీ ఒక అవేర్నెస్ ప్రోగ్రాం గిట్ట పెట్టి ముందు కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లోపల ఈ యొక్క అందరికీ అంటే ఈ యొక్క చెల్లుబాటు అయ్యే అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాము. మొత్తానికి పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో 56 మంది ఉన్నారు. ప్రధానంగా మీరు ఎవరు గెలుస్తారని ఒక మామూలుగా చర్చ అనేది ఎట్లా కొనసాగుతుంది? ఎవరు గెలుస్తారని అంచనా వేసుకుంటున్నారు? ముగ్గురిట్లలో కూడా చాలా స్ట్రాంగ్గా జరుగుతూ ఉన్నది, నో డౌట్. ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడని అనుకుంటున్నాం. కాదంటే బీజేపీ అభ్యర్థి గెలుస్తాను, కాదు నేను గెలుస్తా అని బీసీ క్యాండిడేట్ అంటున్నాడు. మరి ఎంత మటుకు సమంజసం అనేది ముగ్గురిట్లో మాత్రం చాలా గ్రాండ్గా జరుగుతున్నది. అంటే రేపు మధ్యాహ్నం వరకు రిజల్ట్ అనేది బయటకు వస్తుంది. అంటే ఈలోపు ఈ విధంగా జనరల్లో చర్చ అనేది ఎట్లా ఉంటుందని భావిస్తున్నాను. ఈ టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ క్యాండిడేట్ వచ్చినట్టుగా ప్రకటన జరిగింది. నేను అనుకుంటా అదే లైన్లో ఈ క్యాండిడేట్ కూడా గెలుస్తాడు అన్నటువంటి టాక్ అక్కడక్కడ ఉన్నది. నాకు కూడా అదే నమ్మకం అనిపిస్తున్నది. ఏమవుతుందో చూడాలి. మొత్తం 56 పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో 56 మంది ఉండగా కేవలం త్రిముఖ పోటీ అనేది కొనసాగుతుందని చెప్పేసి జనం అంతా అంటున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా మన ప్రచారంలో సైతం త్రిముఖ పోటీలాగానే ప్రచారం కూడా నిర్వహించారు ముగ్గురు అభ్యర్థులు కూడా. గత 24 గంటల నుంచి కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా మొదటి విడత అనేది కూడా ఫలితాలు విడుదల చేయకపోవడం అనేది కూడా జనం అంతా ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నారని చెప్పేసి, ఎప్పుడెప్పుడు ఫలితాలు వస్తాయా అని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. జగిత్యాల నుంచి మైత్రి న్యూస్, హరికృష్ణ.